హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే ఈరోజు ఏంటంటే మన హోమ్ మినిస్టర్ అనిత్ గారు అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు అసలు చాలా ఎంత దారుణం అంటే అసలు దేవాలయం లాంటి అసెంబ్లీలో కులం గురించి మతం గురించి ప్రస్తావిస్తారా అంటే ఇంకా ప్రజా సమస్యలు ఏమీ లేవన్న మీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటండి మేడం మీరు అనిత మేడం, మీరు ఒక ఎంఈడి చదువుకొని మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకొని మీరు ఒక స్కూల్లో పనిచేస్తారని మేము విన్నాం. అలాంటిది మీరు ఒక అసెంబ్లీలో అసలు మీరు టీచర్ చెప్పారా మేడం? మీరు టీచర్ పోస్ట్లో ఉండి కూడా మీరు టీచర్ స్కూల్లో చెప్పినప్పుడు కూడా ఇలాగే మతాల గురించి కులాల గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారా మేడం మీరు? అదేవిధంగా ఈరోజు అలా ఎందుకండి అలాగా మీరు అసెంబ్లీలో ఎందుకు అలా మీరు ప్రస్తావిస్తున్నారు? కులం గురించి, ఏదో చౌదరి గురించి, విజయకేసరి రెడ్డి గురించి ఎందుకు మేడం? ఏదో ప్రజా సమస్యలు లేనట్టు. హోంశాఖ మీ పరిస్థితి చూడండి మేడం, ఎంత వరస్ట్గా ఉందో. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి రండి. పాయకరావుపేటకి ఏదైనా చేసి అప్పుడు మీరు ఏదైనా అనండి, ప్రాబ్లం ఏం కాదు. కులాల గురించి మతాల గురించి ప్రస్తావించడం ఏంటి మేడం? చాలా దారుణం ఇది. అసలు ఈ వాక్యాలు మాత్రం మీరు వెనక్కి తీసుకోవాలండి. ఒక అసెంబ్లీలో అంటే ఆవరణలో మీరు కులం గురించి మతం గురించి అసలు యాక్సెప్ట్ చేయకూడదు. మీరు ఒక టీచర్, మీరు ఇదివరకు ఒక టీచర్ లెవెల్లో ఉండి అలా మీరు ప్రస్తావించడం, మళ్ళీ దాని గురించి డిబేట్ పెట్టడం, దాన్ని అక్కడ ఉన్నటువంటి స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఎవరో ఉన్నారు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, అసలు ఇది ఇంకా దారుణం. అసలు రాష్ట్రంలో డైరెక్ట్గా మీరు ఒక కులానికి ఒక మతానికి మీద ఇలా డైరెక్ట్గా కామెంట్ చేయడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ ది ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ పీపుల్. ఎందుకండి ఇలాగా మీరు కులం గురించి మతం గురించి? ఆల్రెడీ కులం మతం గురించి ఏపీలో చాలా వరస్ట్గా ఉంటుంది ప్రతి దానికి కూడా. ఇంకా మీరు ఒక డైరెక్ట్గా అసెంబ్లీలో చేస్తే ఇంకా ప్రజలు ఏ విధంగా తీసుకుంటారండి? మీరు డైరెక్ట్గానే చాలా మీ వాక్యాలు మాత్రం వెనక్కి తీసుకోవాలండి. అసలు కుల ప్రస్తావన ఏంటండి బాబు? మీకు అందరు కులాలు మాత్రమే ఓటేసాయా? మీకు అందరు ప్రజలు ఓటేసారా? ఇంత వరస్టా? చాలా దారుణమైన పరిస్థితి. థ్యాంక్ యూ.